నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరాన్ని సందర్శించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో నేను ఇక్కడ అలాగే గాజువాక శాసనసభ్యుడు హోదాలో ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకంటే సుమారు 3 సంవత్సరాలుగా ఈ టెంట్ నడుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలనే ధ్యేయంతో ఎంతోమంది త్యాగాలతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, నిర్వాసితులకి, యువ నాయకులకి, యువ కార్మికులకి అందరికీ కూడా భరోసా కల్పించాలి. నేను మీకు అండగా ఉంటాను. నన్ను ఏదైతే ఇంత అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారో ఆ రుణం ఖచ్చితంగా ఈ ప్లాంట్ను పరిరక్షించి తీర్చుకుంటాను అని చెప్పి భరోసా కల్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఖచ్చితంగా మరి కార్మికులందరికీ కూడా నేను భరోసా ఇచ్చాం. ముందుగా అక్కడ స్టేట్ గవర్నమెంట్తో ఉన్నటువంటి ఏవైతే లీజులు ఉన్నాయో, అటు శాండ్ లీజ్ కావచ్చు, క్వాచ్ కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ముందు రెన్యూల్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరారు. తప్పనిసరిగా నేను వాటిని రెన్యూల్ చేపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి మాటిస్తూ, అలాగే ఏ విధంగా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, ముందు కొంత బ్రీతింగ్ ప్లేస్ వచ్చేటట్టుగా, కొంత ఉపశమనం కలిగేటట్టుగా చేయమని వారు కోరారు. తప్పనిసరిగా ఈ వీక్లోనే నేను ఎంపీ గారిని తీసుకుని మేనేజ్మెంట్తో మాట్లాడి రాష్ట్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కోరాలి, ఎటువంటి దాన్ని డిమాండ్ చేయాలన్న విషయం మీద మేము ఆలోచన చేసి డే టు డే మేము ప్లాంట్తోని, కార్మికులతో, అటు ప్లాంట్ యాజమాన్యంతో, కార్మిక నాయకులతో మన డిస్కస్ చేసి ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.